ధన్యవాదాలు అధ్యక్ష. మరి సభ్యులు అడిగినట్లుగానే మరి ఉపకృతులు చేసే వారికి కూడా ఈ సంక్షేమ పథకాలన్నీ అందుతాయన్న విషయం కూడా తెలియజేస్తున్నాం అధ్యక్ష. అంతేకాకుండా మరి అతి తక్కువ కాలంలోనే అంటే అధ్యక్ష ఈరోజు ఈ సంఘాల బకాయిల విషయంలో ఆలోచిస్తే ఏం జరిగిందంటే గత ప్రభుత్వం ఆప్కోను కూడా వదిలిపెట్టలేదు అధ్యక్ష. చిన్న సంస్థ ఆప్కో అయినా ఆప్కో మీద కూడా మరి కేంద్రం నుంచి 120 కోట్ల నిధులు తీసుకొచ్చి మళ్ళీ చేయడంతో ఈరోజు ఆప్కో పరిస్థితి దారుణమైన పరిస్థితి వచ్చింది అధ్యక్ష. ఇప్పుడిప్పుడే మరి ఆప్కో సొసైటీల ద్వారా తీసుకున్న బకాయిలు కూడా ఒక్కొక్కటిగా చెల్లించుకుంటూ వస్తున్నాం అధ్యక్ష. మరి సభ్యులు అడిగినట్లుగా మరి హెల్త్ ఇన్సూరెన్స్ విషయం అడిగారు అధ్యక్ష. అది ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు బడిగిన వర్గాలు అందరికీ యూనివర్సల్ హెల్త్ పాలసీ కూడా తీసుకురావడం కూడా జరుగుతుందన్న విషయం కూడా తెలియజేస్తూ మరి ఇంకా ఏదైతే చేనేతలు గతంలో 14-19లో స్వర్ణయుగంలో జరిగింది అధ్యక్ష. మరి ఈ అతి తక్కువ కాలంలోనే మరి చేనేతలు అన్ని విధాలుగా ప్రోత్సాహంగా ఉండాలని చెప్పి ఎప్పటికప్పుడు ఎగ్జిబిషన్స్ ఏర్పాటు చేయడం, వాళ్ళలో స్కిల్ ట్రైనింగ్ కూడా అందజేస్తున్నాం. అదే కాకుండా ఆప్కో సేల్స్ కూడా గణనీయంగా పెరిగాయన్న విషయం కూడా మీకు అందరికీ తెలియజేస్తూ ఎక్కడికక్కడ క్లస్టర్లు కూడా ఏర్పాటు చేస్తున్నామన్న విషయం కూడా మీకు తెలియజేస్తూ అదేవిధంగా సభ్యులు అడిగినట్లుగా ఖచ్చితంగా చేనేతల అభివృద్ధి కోసం అహర్నిశలు కష్టపడుతున్న ప్రభుత్వం కూటమి ప్రభుత్వం అనే విషయం కూడా మీకు తెలియజేస్తాను. ధన్యవాదాలు అధ్యక్ష. ఒకటో ప్రశ్నకు లేదండి. అయితే నేత కార్మికులకు ఉత్పాదకతకు నాణ్యతకు మరియు ఆదాయాన్ని మెరుగుపరచడానికి చీరాల చేనేత క్లస్టర్ కోసం జాతీయ గ్రామీణ జీవనోపాధి మిషన్ కింద NRLM కింద 4.17 కోట్ల మొత్తాన్ని మంజూరు చేయడం అనేది శిక్షణ కూడా ఈ కార్యక్రమంలో ఒక ముఖ్యమైన భాగం. రెండో ప్రశ్నకు అవునండి. మూడో ప్రశ్నకు అవునండి. ఇటీవల GST 2.0 సంస్కరణ సందర్భంలో రాష్ట్రంలోని ఆప్కో మరియు ప్రాథమిక చేనేత సహకార సంఘాలు చెల్లించిన GST తిరిగి చెల్లింపుకు సంబంధించిన ప్రతిపాదనను పరిశీలిస్తున్నాం. నాలుగో ప్రశ్నకు రాష్ట్రంలోని చేనేత కార్మికులకు మద్దతు ఇవ్వడానికి ఈ క్రింద వివరించిన విధంగా సంక్షేమ మరియు పారిశ్రామిక అభివృద్ధి పథకాలు అమలు చేయబడుతున్నది. సంక్షేమ పథకాలు: సహకార చేనేత పొదుపు నిధి పథకం, చేనేత కార్మికులకు NTR పెన్షన్ భరోసా, ప్రాథమిక చేనేత సహకార సంఘాలకు నగదు పరిమితి, చేనేత కార్మికులకు మరియు మరమగ్గాలకు ఉచిత విద్యుత్తు. అభివృద్ధి పథకాల అధ్యక్ష. జాతీయ చేనేత అభివృద్ధి కార్యక్రమం NSDP ధర్మవరంలో 38.31 కోట్ల రూపాయల ఖర్చుతో మెగా హ్యాండ్లూమ్ క్లస్టర్ ఆమోదించబడినది. అదేవిధంగా పిఠాపురం మరియు మంగళగిరిలో మరి 12 కోట్లతోనూ మరియు 22.35 కోట్ల కేటాయింపులో ప్రత్యేకత ప్రాజెక్టులకు ప్రతిపాదించడమైనది. చిన్న క్లస్టర్లకు అభివృద్ధికి SCDP ద్వారా 10.44 కోట్ల కేటాయింపుతో 10 క్లస్టర్లు మంజూరు చేయబడినది. మరి సహకార క్లస్టర్లు కాకుండా ఇతర క్లస్టర్లకు కూడా ఆర్థిక సహాయం, ముడి పదార్థాలకు సరఫరా పథకం, మరి నేత కార్మికులు ముద్రా పథకం, చేనేత మార్కెటింగ్ సహాయం ప్రదర్శనలు.